నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే 9th క్లాస్లోని 10th లెసను ధరలు జీవన వ్యయం. మా లెసన్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ని, అకాడమిక్ బుక్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్ కూడా సేమ్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే ధరలు జీవన వ్యయం, ఇందులో ముఖ్యాంశాలు వీటి గురించి నేర్చుకుందాం. ముఖ్యాంశాల గురించి మొట్టమొదటి ముఖ్యాంశాలలో నేర్చుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్. బడ్జెట్ అంటే ఏంటంటే వచ్చే ఆదాయము, చేయబోయే వ్యయము, వీటిని వివరించే ప్రణాళిక. బడ్జెట్ అంటే ఆదాయాన్ని, వ్యయాన్ని వివరించే ప్రణాళికని బడ్జెట్ అంటాం. ఈ బడ్జెట్ అనేది లిఖితపూర్వకంగా కానీ లేదా అలిఖితపూర్వకంగా కానీ ఉంటుంది. అంటే మనం యాక్చువల్గా లిఖితపూర్వకమే అనుకుంటాం, కానీ రెండు రూపాల్లో ఏ రూపంలో అయినా కూడా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఓటర్ అకౌంట్ బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితిలో ఈ యొక్క ఓటర్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది. తర్వాత రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయాన్ని రెవెన్యూ లోటు అంటారు. నెక్స్ట్ బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అంటే ఏంటంటే మొత్తం రాబడిలో నుంచి వ్యయాన్ని తీసివేస్తే బడ్జెట్ లోటు వస్తుంది. నెక్స్ట్ విత్తలోటు. విత్తలోటు అంటే ఏంటంటే మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడిని తీసివేసి దానికి మార్కెట్ రుణాలు కలపగా వచ్చేదే విత్తలోటు. మొత్తం వ్యయాన్ని మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడి తీసివేసి దానికి మార్కెట్ రుణాలను కలపగా వచ్చేదే విత్తలోటు. తర్వాత ప్రభుత్వ విత్తం. ఈ ప్రభుత్వ విత్తం అంటే అందులో ప్రభుత్వ రాబడి, దీని గురించి నేర్చుకుందాం. ప్రజల నుంచి ప్రభుత్వం పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉంటుంది. దాన్నే ప్రభుత్వ రాబడి అంటారు. అంటే ప్రజల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పన్నులను వసూలు చేస్తూ ఉంటుంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ రాబడి అంటారు. దీనినే పన్ను రాబడి అని కూడా అంటారు. ప్రభుత్వ రాబడినే పన్ను రాబడిని కూడా పేర్కొంటారు. ఈ పన్ను రాబడి ప్రత్యక్ష పన్నులు అంటాం, పరోక్ష పన్నులు అంటాం. ఈ ప్రత్యక్ష పన్నులు మరలా తిరిగి మనం చూసినట్లయితే రెండు రకాలుగా పేర్కోవడం జరుగుతుంది. అది ఆదాయ వ్యయంపై పన్నులు, ఆస్తి మూలధన ఆస్తులపై పన్నులు. ఇప్పుడు ఆదాయ వ్యయంపై పన్నులకు ఉదాహరణ ఏంటంటే వ్యక్తి ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, వడ్డీపై పన్ను, వ్యయ పన్ను. దాంతోపాటు ఆస్తి మూలధన ఆస్తులపై పన్నులు ఉదాహరణ చూసినట్లయితే సంపద పన్ను, కానుక పన్ను, ఎస్టేట్ డ్యూటీలు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులకి ఉదాహరణ. తర్వాత పరోక్ష పన్నులు. వస్తు సేవలు పై విధించే పన్నులనే పరోక్ష పన్నులు అంటారు. వస్తువుల మీద, సేవల మీద విధించే పన్నులను ఏమంటామంటే పరోక్ష పన్నులు అంటారు. ఉదాహరణ ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకాలు, సర్వీస్ పన్నులు. ఎక్సైజు, కస్టమ్స్, సర్వీసు. నెక్స్ట్ సహాయక గ్రాంట్లు. ఈ సహాయక గ్రాంట్లు అంటే ఏంటంటే తిరిగి చెల్లించక్కరలేకుండా ఉండే షరతు మీద అందుకునే ద్రవ్యాన్నే సహాయక గ్రాంట్లు అంటారు. అంటే మరలా ఆ గ్రాంట్ మనం తీసుకుంటే దాన్ని మరలా తిరిగి చెల్లించిన అవసరం లేదు. ఈ విధంగా ఉండే గ్రాంట్లనే సహాయక గ్రాంట్లు అంటారు. నెక్స్ట్ సహాయక గ్రాంట్లు. ఇవి తిరిగి చెల్లించక్కర్లేకుండా ఉండే గ్రాంట్లనే సహాయక గ్రాంట్లు అంటారు. ఇవి రెండు రకాలు. అవి ఏంటంటే సాధారణ గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లు. ఇప్పుడు సాధారణ గ్రాంట్ అంటే ఏంటంటే సాధారణ నిధుల కొరత ఎదుర్కోవడానికి సేకరించే గ్రాంట్లను సాధారణ గ్రాంట్లు అంటారు. సాధారణ నిధుల కొరతను ఎదుర్కోవడానికి సేకరించే గ్రాంట్లనే సాధారణ గ్రాంట్లు అంటారు. ప్రత్యేక గ్రాంట్లు అంటే ఏంటంటే ప్రత్యేక విధి కోసం చెల్లించబడే గ్రాంట్లనే ప్రత్యేక గ్రాంట్లు అంటారు. తర్వాత ప్రభుత్వ విత్తం, ప్రభుత్వ వ్యయం. ఈ ప్రభుత్వ వ్యయం గురించి చూసినట్లయితే ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై చేసే వ్యయాన్ని ప్రభుత్వ వ్యయము అంటారు. తర్వాత అంతర ప్రాంతీయ వ్యాపారం. దీని గురించి చూద్దాం. ప్రపంచంలో వివిధ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపారాన్ని అంతర ప్రాంతీయ వ్యాపారం అంటారు. అంతర ప్రాంతీయ వ్యాపారం అంటే ఏంటి అంటే ప్రపంచంలో వివిధ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపారాన్నే అంతర ప్రాంతీయ వ్యాపారం అంటారు. మన ఎగుమతుల్లో ప్రధానంగా ఉండే ఎగుమతులు ఏంటి అంటే ఈ వ్యాపారం సంబంధించి చేతితో తయారు చేసిన వస్తువులు, ఇవి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. తర్వాత వ్యాపార శేషం. వ్యాపార శేషం అంటే ఏంటంటే ఎగుమతి దిగుమతులకు సంబంధించి రాబడి వ్యయాలను చూపించే పట్టిక. వ్యాపార శేషం అంటే ఏంటి అంటే ఎగుమతి దిగుమతులకు సంబంధించి
రాబడి వ్యయాలు సూచించే పట్టిక. నెక్స్ట్ వ్యాపార చెల్లింపుల శేషం. వ్యాపార చెల్లింపుల శేషం అంటే దృశ్యాంశాలు, అదృశ్యాంశాలు ఈ విలువల శేషాల మొత్తాన్ని వ్యాపార చెల్లింపుల శేషం అంటారు. వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటంటే దృశ్యాంశాలు, అదృశ్యాంశాలు ఈ విలువల శేషం మొత్తాన్నే వ్యాపార చెల్లింపుల శేషం అంటారు. తర్వాత అనుకూల వ్యాపార చెల్లింపుల శేషం. అనుకూల వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటంటే దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి, ఎగుమతుల విలువ ఎక్కువగా ఉంటుంది. ఈ దిగుమతుల కంటే ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండే వ్యాపారాన్ని అనుకూల వ్యాపార చెల్లింపుల శేషం అంటారు. నెక్స్ట్ ప్రతికూల వ్యాపార చెల్లింపులు అంటే ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రతికూల వ్యాపార చెల్లింపుల్లో ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ అధికంగా ఉంటాయి, దాన్నే ప్రతికూల వ్యాపార చెల్లింపులు అంటారు. తర్వాత రుణ విమోచన. రుణ విమోచన అంటే ఏంటంటే ప్రభుత్వ రుణాలు తిరిగి చెల్లించడం. ఈ ప్రభుత్వ రుణాలని తిరిగి చెల్లించడాన్ని రుణ విమోచన అంటారు. రుణ విమోచన అంటే ఏంటి అంటే ప్రభుత్వ రుణాలు తిరిగి చెల్లించడాన్నే రుణ విమోచన అంటారు. నెక్స్ట్ ఎన్యూయిటీస్. ఎన్యూయిటీస్ అంటే ఏంటంటే ప్రభుత్వ రుణాన్ని ప్రతి సంవత్సరము కొంత పరిమాణంలో చెల్లిస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ రుణాన్ని ప్రతి సంవత్సరం కూడా కొంత పరిమాణంలో చెల్లిస్తుంది. ఈ రుణం పూర్తిగా చెల్లించేదాకా సంవత్సరం వాయిదాలు చెల్లిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రుణం పూర్తిగా చెల్లించేదాకా కూడా సంవత్సర వాయిదాలు చెల్లిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రుణ విమోచన నిధి. ఈ రుణ విమోచన పద్ధతులన్నింటిలో కూడా ఇది ఉత్తమమైనది. ఈ రుణ విమోచన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఉత్తమమైన పద్ధతి ఏది అంటే రుణ విమోచన నిధి. నెక్స్ట్ ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే నిరంతరం ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటాం. దీనికి మినహాయింపు ఏంటి అంటే అధిక ధనవంతులకి ఇది వర్తించదు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి కూడా ఇది వర్తించదు. ధనవంతులకి వర్తించదు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి కూడా వర్తించదు. ఈ సమయంలో రిజర్వ్ బ్యాంకు ధన ప్రవాహాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఈ ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్యోల్బణం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో రిజర్వ్ బ్యాంకు ధన ప్రవాహాన్ని తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత ద్రవ్య కొనుగోలు శక్తి. ఈ ద్రవ్య కొనుగోలు శక్తి అంటే వాస్తవంగా కొనగలిగిన వస్తు సేవల సంఖ్యనే ద్రవ్య కొనుగోలు శక్తి అంటారు. వాస్తవంగా కొనగలిగిన వస్తు సేవల సంఖ్యనే ద్రవ్య కొనుగోలు శక్తి అంటారు. తర్వాత ధరల సూచిక. ధరల సూచిక అంటే ఏంటంటే ధరలో వచ్చిన మార్పులు కొలుచుటకు ఉపయోగపడే గణాంక సాధనాన్ని ధరల సూచిక అంటారు. అంటే ధరలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి, ఈ మార్పులను కొలవడానికి ఉపయోగపడే సాధనాన్ని ధరల సూచిక అంటారు. తర్వాత కాల వ్యవధికి వస్తు ధరలలో వచ్చిన మార్పు శాతాన్ని ఈ ధరల సూచిక అనేది తెలియజేస్తుంది. కాల వ్యవధికి వస్తు ధరలో వచ్చిన మార్పు శాతాన్ని ధరల సూచిక తెలియజేస్తుంది. వినియోగదారుల సమూహంపై ఆధారపడతాయి. ఈ ధరల సూచిక దేని మీద ఆధారపడుతుందంటే వినియోగదారుల సమూహంపై ఆధారపడుతుంది. తర్వాత ఆధార సంవత్సరం అంటే ఏంటంటే ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరను దీనిని ఆధార సంవత్సరం అంటారు. ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరనే ఆధార సంవత్సరం అంటారు. ఆహార ధాన్యాల సూచిక. ఈ ఆహార ధాన్యాలు చూస్తే ఆహార పదార్థ ధరలలో పెరుగుదలను అంచనా వేయడానికి ఆహార ధరల సూచికను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆహార ధరల సూచిక దేనికి ఉపయోగపడుతుందంటే ఆహార పదార్థాలలో ధరల పెరుగుదలను అంచనా వేయడానికి ఈ యొక్క ఆహార ధరల సూచిక అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ పీడిఎస్. ఈ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. రేషన్ షాపులు అని చెప్తూ ఉంటాం. ఇవి మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయంటే 4.5 లక్షలు రేషన్ షాపులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీటి సబ్సిడీ ఎవరు భరిస్తారు అంటే గవర్నమెంట్ భరిస్తుంది. నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నాఫెడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది సహకార సంఘం. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇది వస్తువులు కొరతగా ఉన్నప్పుడు విదేశాల నుంచి మన దేశం ఏం చేస్తుందంటే ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఆ దిగుమతి చేసుకున్న వస్తువుల్ని సరాసరి ధరలకు ప్రజలకు సరఫరా చేయడానికి ఈ యొక్క సంస్థ అనేది ఈ సహకార సంఘం ఉపయోగపడుతుంది. దాని పేరు ఏంటంటే నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. తర్వాత స్థూల ఆర్థిక అంశాలు.
ఇందులో స్థూల అర్థశాస్త్రం. స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటంటే మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అర్థశాస్త్రాన్ని స్థూల అర్థశాస్త్రం అంటాం. ధరల స్థాయిలో నిర్ణయించే ఆర్థిక శక్తులు, సంబంధాలను ఇది విశ్లేషిస్తుంది. ధరల స్థాయిలో నిర్ణయించే ఆర్థిక శక్తులు, సంబంధాలు ఈ స్థూల అర్థశాస్త్రం అనేది విశ్లేషిస్తుంది. ఉదాహరణ ఏంటంటే నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, వ్యాపార చెల్లింపుల శేషం, ఇవన్నీ ఉదాహరణగా పేర్కోవచ్చు. అంటే నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో ఎవరి మార్గం అనుకూలమైనది అంటే కీన్స్ మార్గం. ఇది విప్లవాత్మకమైనది. స్థూల ఆర్థిక విశ్లేషణలో అనుసరించే ముఖ్య మార్గాలు 3 ఉన్నాయి. అవి ఏంటి అంటే సాంప్రదాయ మార్గం, దీన్నే సాంప్రదాయ అర్థశాస్త్రం అంటాం. తర్వాత కీన్స్ మార్గం, దీనిని కీన్స్ అర్థశాస్త్రం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ కీన్స్ అనంతర ఆర్థిక విధానాలు. ఇప్పుడు ఇందులో మొట్టమొదటిది సాంప్రదాయక మార్గం. ఈ సాంప్రదాయ అర్థశాస్త్రం గురించి తెలుసుకుందాం. ఇది 18వ శతాబ్దపు ఉత్తరార్ధం నుండి, అంటే 18వ శతాబ్దపు మలిదశ నుండి 20వ శతాబ్దపు తొలిదశ వరకు అనుసరించిన ఆర్థిక సూత్రాల కూర్పిది. సాంప్రదాయక మార్గం అంటే ఏంటంటే 18వ శతాబ్దం మలిదశ నుండి 20వ శతాబ్దం తొలిదశ వరకు అనుసరించిన ఆర్థిక సూత్రాల కూర్పునే సాంప్రదాయ మార్గం అంటాం. తర్వాత ఈ అనుసరించి ప్రధాన సూత్రాలు, ఈ సాంప్రదాయ మార్గం అనుసరించే ప్రధాన సూత్రాలు ఏంటి అని మనం గమనిస్తే వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవేట్ ఆస్తి హక్కు, ప్రైవేట్ వ్యాపార స్వేచ్ఛ. మరొకసారి వ్యక్తి స్వేచ్ఛ, ప్రైవేట్ ఆస్తి హక్కు, ప్రైవేట్ వ్యాపార స్వేచ్ఛ ఇవి అనుసరించే ప్రధానమైన సూత్రాలు. ఇప్పుడు ముఖ్య ఆర్థికవేత్తలు వీరి గురించి చూస్తే ఆడమ్ స్మిత్, మాల్థస్, డేవిడ్ రికార్డో, జేఎస్ మిల్, ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏసీ పిగు వీళ్ళందరూ కూడా సాంప్రదాయక అర్థశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన ఆర్థికవేత్తలు. మరొకసారి ఆడమ్ స్మిత్, ఈయన కాలం 1723 నుంచి 1790 మధ్యకాలం. నెక్స్ట్ మాల్థస్, ఈయన 1766 నుంచి 1834 ఈ మధ్యకాలంలో జీవించారు. డేవిడ్ రికార్డో 1772 నుంచి 1823 కాలంలో జీవించారు. జేఎస్ మిల్లు, ఈయన 1806 నుంచి 1873 కాలంలో జీవించారు. ఆల్ఫ్రెడ్ మార్షల్ 1842 నుంచి 1924 మధ్యకాలంలో జీవించారు. ఏసీ పిగు, ఈయన 1877 నుంచి 1959 ఈ మధ్యకాలంలో జీవించడం జరిగింది. వీరందరూ కూడా సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలు. కీన్స్ మార్గం, ఈ కీన్స్ మార్గం దీన్నే కీన్స్ అర్థశాస్త్రం అని కూడా పిలిచాం. దీని గురించి చూస్తే నిరుద్యోగిత కారణం సమిష్టి డిమాండ్ కొరత అని పేర్కొన్నాడు కీన్స్. కీన్స్ ఏం పేర్కొన్నాడంటే నిరుద్యోగితకు కారణం ఏంటి అంటే సమిష్టి డిమాండ్ కొరత లేదా సార్థక డిమాండ్ కొరత అని కీన్స్ పేర్కోవడం జరిగింది. సంపూర్ణ ఉద్యోగిత నిరుద్యోగ భావనలు, సంపూర్ణ ఉద్యోగిత నిరుద్యోగ భావనలు వీటి గురించి చూద్దాం. సంపూర్ణ ఉద్యోగిత అంటే అమల్లో ఉన్న వేతన రేటుకు సంసిద్ధం కలిగిన వారు పనిలో వినియోగింపబడిన పరిస్థితి. అమలులో ఉన్న ఒక రేటు అమల్లో ఉన్నప్పుడు ఎవరైతే పని చేయడానికి ఇష్టపడతారో ఆ పనిలో వినియోగించబడితే దానిని సంపూర్ణ ఉద్యోగిత అంటారు. దీనినే ఇచ్ఛారహిత నిరుద్యోగిత లేని స్థితి అంటారు. సంపూర్ణ నిరుద్యోగితను ఏమంటామంటే ఇచ్ఛారహిత నిరుద్యోగిత లేని స్థితి అని పేర్కొంటారు. తర్వాత ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత. ఈ ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటే ఏంటి అంటే అమలులో ఉన్న వేతన రేటుకు కొంతమంది శ్రామికులు పనిచేయడానికి ఇష్టపడరు. దీనినే ఇష్టపడకుండా ఏం చేస్తారంటే నిరుద్యోగులు ఉండిపోతూ ఉంటారు. ఇటువంటి స్థితినే ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటారు. అమల్లో ఉన్న వేతన రేటుకు కొంతమంది శ్రామికులు పనిచేయడానికి ఇష్టపడని నిరుద్యోగులుగా ఉండిపోవడాన్నే ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత అంటారు. తర్వాత సంఘృష్ట నిరుద్యోగిత. ఈ సంఘృష్ట నిరుద్యోగిత అంటే ఏంటంటే దీనిని వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అని పిలుస్తారు. దీన్ని ఏమంటామంటే వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అని పిలుస్తారు. కావలసిన ప్రత్యేక నైపుణ్యాలు లేని సందర్భాల్లో ఈ నిరుద్యోగులుగా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మూలధన పదార్థాల కొరత వల్ల కానీ, యంత్రాలు పనిచేయక, ఉత్పత్తిలో అవరోధం ఏర్పడినప్పుడు కానీ తాత్కాలిక నిరుద్యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీనినే సంఘృష్ట నిరుద్యోగం అంటారు. అంటే కావలసిన ప్రత్యేక నైపుణ్యాలు లేని స్థితి. ఆ సమయంలో ప్రత్యేక నైపుణ్యాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులుగా ఉండిపోయే స్థితినే సంఘృష్ట నిరుద్యోగిత అంటారు. నెక్స్ట్ కాలిక నిరుద్యోగిత. ఈ కాలిక నిరుద్యోగిత అంటే ఏదంటే ఇది ఋతు సంబంధ కారణాలు, కొనుగోలు తీరులో ఉత్పత్తి స్థాయిలో హెచ్చుతగ్గుల వల్ల ఏర్పడే నిరుద్యోగిత. కాలిక నిరుద్యోగిత అంటే ఏంటంటే ఋతు సంబంధ కారణాలు, కొనుగోలు తీరులో ఉత్పత్తి స్థాయిలో హెచ్చుతగ్గుల వల్ల ఏర్పడే నిరుద్యోగితను కాలిక నిరుద్యోగిత అంటారు. తర్వాత ఇచ్ఛారహిత నిరుద్యోగిత. ఈ ఇచ్ఛారహిత నిరుద్యోగిత పని చేయడానికి సంసిద్ధం ఉంటారు కానీ ఉపాధి దొరకదు. పని చేయడానికి ఇష్టపడతారు కానీ ఉపాధి లేని పరిస్థితి, దానిని ఇచ్ఛారహిత నిరుద్యోగిత అంటారు.
ఉద్యోగిత సిద్ధాంతం ఈ రకమైన నిరుద్యోగితను గురించి అధ్యయనం చేస్తుంది. అంటే ఉద్యోగిత సిద్ధాంతం దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే ఇచ్ఛారహిత నిరుద్యోగిత గురించి అధ్యయనం చేస్తుంది. తర్వాత ఉత్పత్తి, ఆదాయం, ఉద్యోగిత, వీటి గురించి చూద్దాం. సంభావ్యత ఉత్పత్తి. ఈ సంభావ్యత ఉత్పత్తి అంటే ఏంటి అంటే నిర్ణీత సమయంలో ఆర్థిక వ్యవస్థలో తనకు అందుబాటులో ఉన్న వనరులతో ఉత్పత్తి చేయగలిగే గరిష్ట పరిమాణం. అంటే నిర్ణీత సమయం ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక నిర్ణీత సమయంలో తనకు అందుబాటులో ఉన్న వనరులతో చేయగలిగే గరిష్ట పరిమాణాన్నే సంభావ్యత ఉత్పత్తి అంటారు. ఈ ఉత్పత్తి సామర్థ్యం దీర్ఘకాలంలో మాత్రం మారచ్చు. ఈ సంభావ్యత ఉత్పత్తి దీర్ఘకాలంలో మారే అవకాశం ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఈ యొక్క ఉత్పత్తి అనేది అలాగే ఉంటుంది. ఉత్పాదక సామర్థ్యం యొక్క అల్ప వినియోగం, దీని గురించి చూద్దాం. ఉత్పాదక సామర్థ్యం యొక్క అల్ప వినియోగం అంటే సంభావ్యత ఉత్పత్తి కంటే వాస్తవ ఉత్పత్తి తక్కువగా ఉన్న స్థితి, దీనిని ఉత్పాదక సామర్థ్యం యొక్క అల్ప వినియోగం అంటారు. అంటే సంభావ్యత ఉత్పత్తి కంటే వాస్తవ ఉత్పత్తి తక్కువ ఉన్న స్థితిని ఉత్పాదక సామర్థ్యం యొక్క అల్ప వినియోగం అంటారు. ఉద్యోగిత ఉత్పత్తి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. ఉద్యోగిత ఉత్పత్తి ఈ రెండు కూడా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. తర్వాత సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం, దీని గురించి చూద్దాం. ఇదే మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనేది జేబీసీ యొక్క మార్కెట్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. జేబీసీ గురించి చూసినట్లయితే ప్రసిద్ధి చెందిన మార్కెట్ సూత్రం ప్రతిపాదించాడు ఇతను. జేబీసీ అనే ఆయన ప్రసిద్ధి చెందిన మార్కెట్ సూత్రాన్ని ప్రతిపాదించాడు. సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అని పేర్కొన్నాడు ఈయన. జేబీసీ ఏం పేర్కొన్నాడంటే సప్లై అనేది తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుందని పేర్కొన్నాడు. S=D అంటే సప్లై ఎప్పుడు డిమాండ్కు సమానంగా ఉంటుంది. ఈ జేబీసీ సూత్రం ప్రకారం సప్లై ఎప్పుడు కూడా డిమాండ్కి సమానంగా ఉంటుంది. ఈయన గురించి విశేషాలు చూసినట్లయితే పరిచయం. ఈ పరిచయంలో ఈయన పూర్తి పేరు ఏంటి అంటే జాన్ బాప్టిస్ట్ సే. ఈయన 1767-1832 ఈ మధ్యకాలంలో జీవించడం జరిగింది. 1767-1832. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త. ఈయన జననం గురించి చూస్తే లియోన్స్ ఫ్రాన్స్లో జన్మించాడు. జేబీసే లియోన్స్ ఫ్రాన్స్లో జన్మించాడు. ఈయన బాల్యం అంతా కూడా జెనీవాలోను లండన్లోను గడిచింది. యవ్వనం మాత్రం ఫ్రాన్స్లో గడిచింది. ఈయన 1832 ప్యారిస్లో మరణించడం జరిగింది. జేబీసే ఎప్పుడు మరణించాడంటే 1832 ప్యారిస్లో మరణించడం జరిగింది. స్వేచ్ఛ మార్కెట్ సిద్ధాంతాన్ని బలపరిచే మేధావి వర్గంలో ప్రముఖమైన వ్యక్తిగా పేరు పొందాడు. జేబీసే స్వేచ్ఛ మార్కెట్ సిద్ధాంతాన్ని బలపరిచే మేధావి వర్గంలోని ప్రముఖమైన వ్యక్తిగా పేరు పొందాడు. దాన్ని స్వేచ్ఛ వాణిజ్య సిద్ధాంతం అని అంటాం. తర్వాత ఫ్రెంచ్ సాంప్రదాయం ఆర్థిక శాస్త్ర విభాగాన్ని స్థాపించాడు. జేబీసే ఫ్రెంచ్ సాంప్రదాయంలో ఆర్థిక శాస్త్ర విభాగాన్ని స్థాపించాడు. నెక్స్ట్ ఈయన గ్రంథం. ఈ గ్రంథం చూస్తే 1803లో ట్రీటైజ్ ఆన్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథం రాశాడు. 1803లో ట్రీటైజ్ ఆన్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథం రాశాడు. ఆ రోజుల్లో ఈ ట్రీటైజ్ ఆన్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథం అమెరికాలోని ఒక పాఠ్య గ్రంథంగా ఉపయోగించారు. ఆ కాలంలో ఈయన రాసిన ట్రీటైజ్ ఆన్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథాన్ని అమెరికాలోని పాఠ్య గ్రంథంగా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ కోర్స్ కంప్లీటెడ్ ఎకనామికల్ పాలిటిక్ అనే గ్రంథం రాశాడు. దాంతోపాటు లెటర్స్ టు మ్యాచెస్ దీనిని కూడా రచించడం జరిగింది. లెటర్స్ టు మ్యాచెస్ దీన్ని కూడా రచించడం జరిగింది. తర్వాత ఈయన జేబీసీ యొక్క అభిమానులు ఎవరు అంటే థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్. వీళ్ళిద్దరూ కూడా జేబీసీ అభిమానులు. థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ వీరు జేబీసీ యొక్క అభిమానులు. తర్వాత ఆధారపడే అంశాలు ఏంటి అంటే సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఆధారపడే అంశాలు. ఈ ఆధారపడే అంశాలు చూస్తే సే మార్కెట్ సూత్రం గురించి చూస్తే సప్లై తన డిమాండ్ తానే సృష్టించుకుంటుందని పేర్కొన్నాం. దాంతోపాటు సే మార్కెట్ సూత్రము, ధరల సరళత్వము, వేతన సరళత్వం. ఈ వేతన సరళత్వం గురించి చూస్తే వేతన రేటు తగ్గిస్తే నిరుద్యోగం తొలగబోతుంది. ఏసీబీగు పేర్కొన్నాడు. ఎలా అని వేతన రేటు తగ్గిస్తే నిరుద్యోగం అనేది తొలగబోతుంది అని ఎవరు చెప్పారు అంటే ఏసీపీగు. దీనిని వేతన కోత విధానం అంటారు. ఈ వేతన రేటు తగ్గించడాన్ని వేతన కోత విధానం అంటారు.
శ్రామిక డిమాండు వాస్తవ వేతన రేటు విలోమ ప్రమేయం ఉంటాయి. శ్రామిక డిమాండ్కి వాస్తవ వేతన రేటుకి విలోమ ప్రమేయం ఉంటుంది. అదే శ్రామిక సప్లైకి వాస్తవ వేతన రేటుకి అనులోమ ప్రమేయం ఉంటుంది. తర్వాత ఈ యొక్క సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని ఎవరు విమర్శించారంటే కీన్స్ విమర్శించడం జరిగింది. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని విమర్శించిన వారు కీన్స్. ఇప్పుడు ఈ కీన్స్ గురించి చూసినట్లయితే దీర్ఘకాలంలో మనమందరం చచ్చిపోతాం అని పేర్కొన్నాడు. కీన్స్ ఏం పేర్కొన్నాడు అంటే దీర్ఘకాలంలో మనందరం కూడా చచ్చిపోతాం అని పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. తన సిద్ధాంతాన్ని సార్వత్రిక సిద్ధాంతం అని కూడా పేర్కోవడం జరిగింది. ఈ యొక్క కీన్స్ తన సిద్ధాంతాన్ని సార్వత్రిక సిద్ధాంతం అని పేర్కోవడం జరిగింది. ఈ గ్రంథం చూసినట్లయితే 1936లో ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథం రాశాడు. కీన్స్ ఏం రాశాడంటే 1936లో ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథం రాయడం జరిగింది. ఈయన ఉపయోగించే పదాలు ఏంటి అని ఆలోచిస్తే సమిష్టి డిమాండు, సమిష్టి సప్లై, సార్థక డిమాండు. ఈ సమిష్టి డిమాండ్ గురించి చూద్దాం. సమిష్టి అనగా మొత్తం అని అర్థం. ధర అంటే ఏంటంటే సమిష్టి డిమాండ్ ధర ఈజ్ ఈక్వల్ టు వినియోగ వ్యయము ప్లస్ పెట్టుబడి. దీనిని సమిష్టి డిమాండ్ ధర అని పేర్కొంటాం. సమిష్టి డిమాండ్ ధర అంటే ఏంటంటే వినియోగ వ్యయము ప్లస్ పెట్టుబడిని సమిష్టి డిమాండ్ యొక్క ధర అని పేర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ సమిష్టి సప్లై. ఈ సమిష్టి సప్లై అనేది ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత స్థాయి వద్ద ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు రాశిని సమిష్టి సప్లై అంటాం. ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత స్థాయి వద్ద ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు రాశిని ఏమంటామంటే సమిష్టి సప్లై అంటాం. నెక్స్ట్ సమిష్టి సప్లై ఫలం. ఈ సమిష్టి సప్లై ఫలం గురించి చూస్తే ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి సప్లై ధరను సూచించే పట్టిక. ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి సప్లై ఈ ధరను చూపించే పట్టికనే సమిష్టి సప్లై ఫలం అంటారు. నెక్స్ట్ సార్థక డిమాండ్. సార్థక డిమాండ్ అంటే సమిష్టి సప్లైతో సమానమైన సమిష్టి డిమాండ్. సార్థక డిమాండ్ అంటే ఏంటంటే సమిష్టి సప్లైతో సమానమైన సమిష్టి డిమాండ్. వై ఈజ్ ఈక్వల్ టు ఏడీ అంటాం, లేదా ఏడీ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ, లేదా వై ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ. ఈ విధంగా దీని సూత్రాన్ని పేర్కోవడం జరుగుతుంది. దీని సూత్రాన్ని సార్థక డిమాండ్ సూత్రాన్ని పేర్కోవడం జరుగుతుంది. అంటే సార్థక డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వినియోగ వ్యయం ప్లస్ పెట్టుబడి. సమతౌల్య స్థితికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సార్థక డిమాండ్ అనేది సమతౌల్య స్థితికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతి పాయింట్ కూడా టెస్ట్ నుంచే, ఇవన్నీ కూడా అకాడమీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పరిచయం. ఎవరు? కీన్స్ గురించి చూద్దాం. కీన్స్ పరిచయం చూస్తే ఈయన పూర్తి పేరు, కీన్స్ పూర్తి పేరు ఏంటంటే జాన్ మేనార్డ్ కీన్స్. కీన్స్ పూర్తి పేరు ఏంటంటే జాన్ మేనార్డ్ కీన్స్. ఈయన 20వ శతాబ్దంలో జీవించడం జరిగింది. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కీన్స్ అనే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అధిక వివాదాస్పద ఆర్థికవేత్తగా కూడా ఈయనకి పేరుంది. అధిక వివాదాస్పద ఆర్థికవేత్త అని కూడా ఈయనకి పేరుంది. ఈయన తండ్రి జాన్ నేవెల్లీ కీన్స్. ఆయన జేఎం కీన్స్, ఈయన జేఎన్ కీన్స్. జేఎన్ కీన్స్ తండ్రి జాన్ నేవెల్లీ కీన్స్. ఈయన ఆర్థికవేత్త. జేఎం కీన్స్ యొక్క తండ్రి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యొక్క రిజిస్ట్రార్గా పనిచేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కీన్స్ విద్యాభ్యాసం చూసినట్లయితే ఈటెన్ కళాశాలలో ఈ కీన్స్ గణిత సాంప్రదాయ శాస్త్రాల్లో స్కాలర్షిప్ పొందారు. జేఎం కీన్స్ అనే ఆయన ఈటెన్ కళాశాలలో చదువుతూ గణితం, సాంప్రదాయ శాస్త్రాలు, ఈ గణితం సాంప్రదాయ శాస్త్రాలు రెండింటిలో కూడా ఉపకార వేతనం పొందాడు. 1905లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి గణితంలో పట్టభద్రులయ్యారు. ఇప్పుడు 1905లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏసీ పిగుల శిష్యుడైన జేఎం కీన్స్ ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏసీ పిగు వీరి శిష్యుడు. తర్వాత ఈయన ఉద్యోగం గురించి చూసినట్లయితే 1906లో ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జేఎం కీన్స్ 1906లో ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఇండియా కార్యాలయంలో పనిచేశాడు. సంభావ్యత మీద పరిశోధన పత్రం సమర్పించి కింగ్స్ కళాశాల ఉపకార వేతనం అందుకున్నాడు. దీని మీద సంభావ్యత, ఈ యొక్క దీని మీద పరిశోధన పత్రం సమర్పించి కింగ్స్ కళాశాల నుండి ఉపకార వేతనం అందుకున్నాడు.
తర్వాత కేంబ్రిడ్జ్లో అర్థశాస్త్రం మీద ఉపన్యసించడం కూడా జరిగింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం మీద ఈయన ఉపన్యాసం చేశాడు. 1913-14 రాయల్ కమిషన్ ఆన్ ఇండియా కమిషన్లో సభ్యునిగా పనిచేశాడు. ట్రెజరీ ఉద్యోగం ఇప్పుడు 1915లో చేశాడు. ట్రెజరీ ఉద్యోగం 1940లో కూడా చేశాడు. ఈ ట్రెజరీ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇప్పుడు 1940లో ట్రెజరీ ఉద్యోగం చేస్తూ యుద్ధ విత్తంలో మార్గదర్శకత్వం వహించాడు. 1942లో లార్డ్ అనే బిరుదు పొందాడు. జేమ్ కీన్స్ 42లో లార్డ్ అనే బిరుదు పొందాడు. 43లో IMF IBRD అంటే ప్రపంచ బ్యాంక్ అంటాం, ఈ రెండింటికి వ్యవస్థీకరణలో ప్రధాన పాత్ర పోషించాడు. IMF IBRD ఈ వ్యవస్థీకరణలో ప్రధానమైన పాత్రను పోషించాడు. జేమ్ కీన్స్ IMFకి IBRDకి ఎప్పుడు గవర్నర్గా పనిచేశాడంటే 1946లో గవర్నర్గా పనిచేశాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మండలిలో సభ్యులుగా ఉన్నాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మండలిలో సభ్యులుగా ఉన్నాడు. ఈయన గ్రంథం చూసినట్లయితే సార్వత్రిక సిద్ధాంతం, జనరల్ థియరీ అంటాం. కీన్స్ గ్రంథం ఏది అంటే జనరల్ థియరీ, సార్వత్రిక సిద్ధాంతం. ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్ ఈ గ్రంథం ఎంతైతే ప్రాచుర్యం పొందిందో దాంతో సమానంగా నిలిచిన గ్రంథం ఇది. సార్వత్రిక సిద్ధాంతం లేదా జనరల్ థియరీ అనే గ్రంథం ఆడమ్ స్మిత్ యొక్క వెల్త్ ఆఫ్ నేషన్ అనే గ్రంథంతో సమానమైన ప్రాచుర్యం పొందింది. ఈ గ్రంథం కీన్స్ విప్లవాన్ని ఆవిష్కరించింది. ఈయన 1946లో మరణించారు. జేమ్ కీన్స్ అనే ఆయన. అల్ప ఉద్యోగిత సమతుల్యం. అల్ప ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి సప్లై డిమాండ్ సమానమైతే ఆ స్థితినే అల్ప ఉద్యోగిత సమతుల్యం అంటారు. అల్ప ఉద్యోగిత స్థాయి వద్ద సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ ఈ రెండు సమానమైతే దాన్ని అల్ప ఉద్యోగిత సమతుల్యం అంటారు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.